హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ విత్ సౌమ్యరాజ్. కాన్వకేషన్ నేను పార్ట్ 1 పెట్టాను కాబట్టి దాని కంటిన్యూషన్ ఈరోజు మన గ్రాడ్యుయేషన్ అసలైన డే అనమాట. సో దానికి మమ్మల్ని ఎర్లీగా 8 o'clockకి రిపోర్ట్ చేయమన్నారు కాబట్టి నేను 5 o'clockకే లేచాను. బికాజ్ వాళ్ళు కోట్ క్యాప్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఎర్లీగా రమ్మని చెప్పారు. సో మా ఫ్రెండ్స్ కాల్ చేయడం అండ్ నేను కూడా ఎర్లీగా లేచి వెళ్ళడం జరిగింది. బేసిక్గా నేను చాలా లేట్ కమన్ అనమాట. అండ్ మై డాడీ ఆల్వేస్ యూస్ టు సే లైఫ్లో టైం పంక్చువల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు, కానీ నాకు రాని అలవాటే అది. అన్ఫార్చునేట్లీ చాలా ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే మాత్రం డ్యామ్ షూర్ నేను పక్కాగా ఆన్ టైం ఉంటానన్నమాట. అండ్ బ్రష్ చేసేటప్పుడు ఎందుకో తెలియకుండా ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి అలా ఫస్ట్ నుంచి వచ్చిద్దో లేదో తెలియదు, కానీ అలా ఫాస్ట్గా చేస్తాం. బట్ మన హర్రీ అక్కడే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. బట్ ఒక్కోసారి ఆగి 1 నిమిషం చిన్నగా బ్రష్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాను. సో మనం ఫాస్ట్గా బాత్కి వెళ్ళిపోయేసి నేను రెడీ అయిపోయాను అనమాట. బట్ నాకు ఆ రెడీ అయ్యే గ్యాప్లో వీడియో తీయడం కుదరలేదు కాబట్టి నార్మల్గా రెడీ అయిపోయేసి మీకు ఒక లుక్ అలా ఇచ్చేసి అండ్ క్విక్గా ఒక ఫిట్ చెక్ చేసేసుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత మిర్రర్లో అక్కడ ఎంత ఎర్లీ మార్నింగ్ అంటే ఇట్స్ బీన్ 5:45, ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు. అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా రోడ్లు ఊడుస్తూ కనిపించారనమాట. ఇదేనండి పద్మావతి విశ్వవిద్యాలయం. బేసిక్గా నాకు అన్ని కో ఎడ్యుకేషనే చదివాను. ఒక ఇంటర్లో ఏదో 1 year చదివాను. బట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్లే. స్టార్టింగ్ అసలు కో ఎడ్డే కావాలనేదాన్ని, బట్ ఐ ఎంజాయ్డ్ ఎలాట్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఆడిటోరియం అనమాట. ఇక్కడే మాకు కాన్వకేషన్ జరుగుతుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఈ కాన్వకేషన్కి ఇది 22nd కాన్వకేషన్, కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత. సో ఇది ఆడిటోరియం అనమాట. మొత్తం డెకరేట్ చేశారు. చూసారా ఎంత పెద్ద ఆడిటోరియమో. నాకు చాలా ఇష్టం. అఫ్కోర్స్ ఇంకా బయట కూడా అట్లానే ఉంటాయి. ఇక్కడ మెన్షన్ చేశారు పిహెచ్డి వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి, ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ కూర్చోవాలి, విఐపీస్ కానీ సపరేట్గా పెట్టేశారనమాట బోర్డు. దాన్ని బట్టి స్టూడెంట్స్ వాళ్ళకి అలాట్ చేసిన సీట్స్లో కూర్చుంటారు. చూడండి ఒకసారి ఎంత పెద్ద ఆడిటోరియమో. ఈజీగా ఒక 900,000 మెంబర్స్ పడతారు అనుకుంటా, ఆల్మోస్ట్ ఇంచుమించుగా. అండ్ అక్కడ నీట్గా ఫ్లవర్స్ బొకేలా పెడితే నేను ఒక 2 ఫ్లవర్స్ అడిగి తీసుకున్నాను గాయస్. సో ఇక్కడ పిల్లలు ఫొటోస్ దిగడానికి మంచి రెడ్ కార్పెట్ వేశారు. నాకు నడిచేటప్పుడు జస్ట్ నేను ఎర్లీగా వెళ్ళాను కాబట్టి మొత్తం షూట్ చేయడానికి. సో నడుస్తుంటే ఏదో టాలీవుడ్ అవార్డ్స్కి నడిచిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇక్కడ అరేంజ్ చేశారు పేరెంట్స్ కూర్చోడానికి. ఇది ఇందాక చూపించాను కదా మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పేసి, అది బ్యాక్ సైడ్ ఆడిటోరియము. చూడండి ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టారు. అండ్ ఇక్కడ పేరెంట్స్ ఉండడానికి. మాకు ఇక్కడ గవర్నర్ వస్తారు అని చెప్పారు. సో నారా లోకేష్ గారు కూడా వస్తారు, బట్ ఆ రోజు ఆయన రాలేదు, కానీ గవర్నర్ అయితే వచ్చారు. సో ఇక్కడ మేమందరం క్యూలో నుంచొని వెళ్తున్నాము కోట్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం కాన్వకేషన్కి కావాల్సిన కోట్ క్యాప్ కలెక్ట్ చేసుకుంటాం అనమాట సపరేట్గా. ఒక్కొక్కరికి కొంతమందికి డిపార్ట్మెంట్ని బట్టి వైట్ కోటా, లేకపోతే సోషల్ సైన్సెస్ వాళ్ళకి బ్లాక్, అలా సపరేట్గా ఇచ్చారనమాట. సో నేను నార్మల్గా వచ్చేసాను ఒక చుడిదార్ వేసుకొని, ఎందుకంటే కలెక్ట్ చేసుకొని తర్వాత వెళ్దాం కదా అన్నట్టు. సో అప్పటికి ఆల్మోస్ట్ అందరు రెడీ అయ్యి వచ్చేసారు. బట్ నేను క్యాజువల్ డ్రెస్లో వచ్చాను కాబట్టి గబగబా ఒక 2-3 ఫొటోస్ ఈ డ్రెస్లో కూడా దిగేసి ఆ తర్వాత ఫాస్ట్గా రూమ్కి వెళ్ళేసి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేయాలన్నమాట, శారీలో రావాలి. సో నేను ఫాస్ట్గా ఇక్కడ కూడా ఒక 2 పిక్స్ తీసేసుకొని రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చేసిన తర్వాత ఐస్ ఎర్లీగా లేచి టైర్డ్నెస్ అనిపించింది. అప్పటికే 8 o'clock అయిపోతుంది ఆల్మోస్ట్. సో అక్కడికి వెళ్ళి చక్కగా ఐస్ లైట్గా ప్యాక్ పెట్టుకొని నోస్కి ఒక లిప్ ఐ డోంట్ నో అదేం చెప్తారో దాన్ని కూడా మాయిశ్చరైజ్గా ఉంచడానికి లిప్కి కూడా ఒక చిన్న మాస్క్ లాంటిది వేసి ఒక 5-10 minutes ఉంచేసుకొని స్టార్ట్ చేసా. ఇప్పుడు నేను ఒక వెరైటీ మనిషిలా కనిపిస్తా గాయ్స్, డోంట్ స్కేర్. సో ఫైనల్లీ మన అవుట్పుట్ అది. శారీ మీకు ఫుల్గా కనిపించదు, బట్ అట్లా బికాస్ నాకు వీడియో ఎలా తీయాలో తెలియలేదు. బట్ నా శారీ అయితే అదనమాట. ఫాస్ట్గా నాకు ఇక్కడ కూడా నేను రెడీ అయ్యే వీడియో క్యాప్చర్ చేయడం కుదరలేదు కాబట్టి అంతా చేసేసుకున్న తర్వాత దట్ ఈస్ ద ఫైనల్ లుక్ గాయ్స్. ఇంకా హెయిర్ జస్ట్ కోమ్ చేసేసుకొని, ఎలానో ఫ్రీ హెయిరే ఉంచుతాం కాబట్టి అట్లా వేసేసుకున్నా కూడా ఓకే.
హాయ్ గాయ్స్, ఫైనల్లీ ఐ గాట్ మై కోట్, క్యాప్ అండ్ ఆల్ వేసుకొని తర్వాత నేను పిక్స్ దిగుతాను. టైం అయిపోయింది. ఐ లుకింగ్ గుడ్. సో ఆల్రెడీ గెస్ట్లు రావడం స్టార్ట్ చేశారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళండి వెళ్ళండి లోపలికి అని అంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఒకటి ఉంటుంది అండ్ ఆల్రెడీ అందరు స్టూడెంట్స్ వచ్చేసారు. సో ఇదన్నమాట ఫైనల్గా స్టూడెంట్స్ వచ్చేసిన తర్వాత ఆడిటోరియం ఇట్లా ఫిల్ అయిపోయింది స్టూడెంట్స్తో. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాకు అనౌన్స్ చేశారు అందరు లేచి నిలబడండి అని చెప్పేసి. సో ఆల్రెడీ చీఫ్ గెస్ట్లు అందరు స్టార్ట్ అయిపోయారు. but also poses challenges కాసేపు స్పీచ్ ఇచ్చారనమాట మనకు ఎట్లా ఉండాలి ఏం చేయాలి. and confident that the education you have received here will guide you with wisdom, confidence and responsibility throughout your journey. సో ఇక్కడ మేడంకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్, టాప్ మెంబర్స్ అందరికీ మెడల్ డిస్ట్రిబ్యూషన్ గవర్నర్ గారే చేశారు. అన్ఫార్చునేట్లీ మనకి రాలేదులే, మనం అంత బాగా చదవలేదు అప్పట్లో. సో నాకు నార్మల్ ఒక డిస్టింక్షన్ వచ్చింది. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ గోల్డ్ మెడల్ అనమాట. నా క్లోజ్ ఫ్రెండ్కి మాత్రం వచ్చింది గోల్డ్ మెడల్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ ఐ కంగ్రాచులేట్ హర్. లేటర్ దట్ మళ్ళీ ఎలా అయితే వచ్చారో అలానే కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అలానే వెళ్తారు అందరూ మళ్ళీ బ్యాక్కి. చూడండి మీకు అక్కడ లైన్లో కనపడుతుంది. మాకు మొబైల్స్ ఎలో లేదన్నారు. సో మేము దూరం నుంచి అట్లా జాగ్రత్తగా షూట్ చేసాం కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు. బట్ సో ఈ గ్యాప్లో ఆ రోజు ఏదో ఐ మేకప్ కొంచెం బాగా కుదిరింది అని చెప్పి చిన్న స్నాప్ తీసుకున్నా. ఒక చిన్న స్నాప్ తీసుకున్నా గైస్. సో ఫైనల్లీ ఐ గాట్ మై క్యాప్ అనమాట. దట్ ఫీలింగ్ వాజ్ వెరీ హ్యాపీ. బట్ మా డాడీ లేరు అనేది నాకు అదొక అన్ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్ అనమాట. సో ఎనీవే మా మమ్మీ వచ్చారు అండ్ వీళ్ళే ఇద్దరు మిత్రులు. సో మా అక్క కూడా వచ్చింది కాబట్టి అండ్ దిస్ ఈజ్ మై బ్యాచ్ అనమాట. ఆ గ్రీన్ కలర్ వేసుకున్న అమ్మాయే గోల్డ్ మెడలిస్ట్. సో ఫైనల్లీ నేను నా క్యాప్ ఇసిరేసి నా ఒక చైల్డ్హుడ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ దట్ ఒక చిన్న షూట్ చేసుకున్నాము. ఫొటోస్ దిగడం మ్యాండేటరీ, బట్ నాకు ఆ రోజు అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఫొటోస్ దిగినవి బాగా వచ్చాయని అనుకుంటాం కానీ రావు. ఫైనల్లీ ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. ఆ రోజు నైటే స్టార్ట్ అయిపోయాం రైల్వే స్టేషన్కి. నేను ఎక్కిన ట్రైన్ ఎక్స్ప్రెస్ అనుకున్నాను కానీ ప్యాసింజర్ కన్నా చాలా స్లోగా తీసుకొచ్చింది. అది కాకినాడ పోర్ట్ అనుకుంటా. మొత్తానికి నా డే అలా హ్యాపీగా సింపుల్గా ఎంజాయ్ఫుల్గా అయిపోయింది. సో మధ్యలో ఆకలి అవుతుందేమో అని చెప్పి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, కూల్ డ్రింక్ తీసుకెళ్ళా. బాయ్ బాయ్ తిరుపతి, మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.